కృష్ణ అందరి కృష్ణ రారా కృష్ణ రారా కృష్ణ సుందర కృష్ణ అష్టమి నాడే పుట్టాడంట అందరి కృష్ణ సృష్టికి జ్ఞానం పంచాడంట సుందర కృష్ణ కన్నయ్యే పుట్టాడు అజంగా కన్నుల్లో కలి నిజంగా కృష్ణయ్యే వచ్చాడు వరంగా తృష్ణంతా తీర్చిరంగా నీరెప్పల చాటున చీకటి రాత్రిని తోలేస్తాడే ఆ దుప్పటి కప్పే వెన్నెల రాత్రికి వచ్చేస్తాడే నీ ఊహల మాటున జ్ఞానపు బుయ్యల ఊపేస్తాడే ఆ మొహపు మాయను మాన్పగా వేణువును ఊదేస్తాడే కన్నయ్యే పుట్టాడు అజంగా కన్నుల్లో కలి నిజంగా కృష్ణయ్యే వచ్చాడు వరంగా తృష్ణంతా తీర్చిరంగా అర్పించము లోపల పంచకమోలే దాగున్నాడే అది కొంచెము చేసి అంచులు నీలో చూపిస్తాడే అరి అందము చందము లక్కరలేని ఆనందుడే ఇలా గ్రంథమునిచ్చే గ్రంథిగా మారి గురువైనాడే కృష్ణ నల్లని కృష్ణ నందాపురం చేరాడంట అల్లరి కృష్ణ బృందావన నీలాడంట నల్లని కృష్ణ వేడుకలో కృష్ణ వేదనలో కృష్ణ వేదము దాటే విలా వేణువులోని రాగము కృష్ణ భావములో కృష్ణ బాసటగా కృష్ణ బంధములన్నీ తెంచే త్యాగమే కృష్ణ మోదములో కృష్ణ ఖేదములో కృష్ణ సాధన చేసే వేళ స్థానువులోని యోగము కృష్ణ హృదయములో కృష్ణ పదిలముగా కృష్ణ భగవద్గీతను చెప్పే భాగమే కృష్ణ దేహంలోని ప్రతి కణం విభాజనం చేసే అగ్నికి యాజ్యమే కృష్ణ మోహం దాటి ప్రతి రణం ప్రభంజనం చేసేవానికి వ్యాజ్యమే కృష్ణ లోకంలోని ప్రతి గుణం పరాజయం పొందే వేళల పూజ్యమే కృష్ణ ఏకమైతే అనుక్షణం శివాలయం చేర్చే దేవుని రాజ్యమే శ్రీకృష్ణ నీ బుద్ధికి అందని భావాలన్నీ అందిస్తాడే తన శుద్ధిని నీలో ద్వంద్వాలపై సంధిస్తాడే నీ చపల చిత్తమునంతము చేసే వల వేస్తాడే ఆ ముప్పుల మాయను త్రైతముతో వదిలిస్తాడే కన్నయ్యే పుట్టాడు అజంగా కన్నుల్లో కలి నిజంగా కృష్ణయ్యే వచ్చాడు వరంగా కృష్ణంతా తీర్చిరంగా లీలా కృష్ణ మురళీ కృష్ణ రాధా కృష్ణ గురుమై కృష్ణ గీతా గానం బోధించాడు మురళీ కృష్ణ ద్వైత జ్ఞానం బోధించాడు గురుమై కృష్ణ దొన్నెలలో కృష్ణ వెన్నెలని కృష్ణ దొంగల దోచి అంది జ్ఞానము దచి లీలా కృష్ణ వెన్నులలో కృష్ణ మిన్నులని కృష్ణ దాటితే అందే దేవుని చిహ్నమే కృష్ణ ద్వాపరలో కృష్ణ ఆజపరై కృష్ణ ద్వారకనంతా దాచే సముద్రుడే లీలా కృష్ణ త్రైతములో కృష్ణ అంతిమమై అంతము చూపే దేవుని ముద్రయ కృష్ణ పామును పోలిన నీవెను పాముపై గుణములు త్రొక్కి నాట్యమే కృష్ణ రథమును పోలిన నీ మనోరథమును రణముకు తోలి నాదమే కృష్ణ ధరపై ధర్మము స్థాపన చేయగా దేహము దాల్చిన దైవమే కృష్ణ క్షర పురుషోత్తమ గీతను విజయ గురుని త్రైతమే శ్రీకృష్ణ రొమ్ము పాలను బట్టి మాయల విషము పీల్చేస్తాడే రోలు నడుముకు చుట్టి జన్మల శాపము కూల్చేస్తాడే కొండ గొడుగుని ఎత్తి కర్మల పిడుగున పేస్తాడే బండిని కాలితో తన్ని మోక్షములోకి పంపేస్తాడే కన్నయ్యే
పుట్టాడు అజంగా కన్నుల్లో కలి నిజంగా కృష్ణయ్యే వచ్చాడు వరంగా కృష్ణంతా తెచ్చేరంగా ఎదురన్నది లేని ఆచార్యుడై వచ్చేశాడే ఎదురన్నది మాని ప్రచారమే చేసేశాడే కుదురన్నది లేని కులాలనే కూల్చేస్తాడే అదురన్నది లేని ఆలోకమే చేర్చేస్తాడే అన్నయ్యే పుట్టాడు అజంగా కన్నుల్లో కలి నిజంగా కృష్ణయ్యే వచ్చాడు వరంగా కృష్ణంతా తెచ్చేరంగా అరిపించము లోపల పంచకమోలే దాగున్నాడే అది కొంచెము చేసి అంచులు నీలో చూపిస్తాడే అరి అందము చందము అక్కరలేని ఆనందుడే ఇలా గ్రంథమునిచే గ్రంథిగా మారి గురువైనాడే ఇలా గ్రంథమునిచే గ్రంథిగా మారి గురువైనాడే ఇలా గ్రంథమునిచే గ్రంథిగా మారి గురువైనాడే నీ మోము పైన నామాలు గల్లవాడ వజ్రాల కిరీటం పైన మలిపించమున్నవాడ నల్లాని మోము పైన నామాలు గల్లవాడ వజ్రాల కిరీటం పైన మలిపించమున్నవాడ గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు మన్ను తిన్ననాడు నిన్ను చిన్ని కృష్ణుడన్నారు వెన్నె దొంగలించినప్పుడు కొంటె కృష్ణుడన్నారు లీలకొక్క పేరు పెట్టి గోల గోల చేసినారు గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు అగో రాధ ఏమన్నది కన్నాని రాధ ఏమన్నది దేవకమ్మ ఇంట పుట్టి యశోదమ్మ ఇంట చేరి మట్టి తింటూ పూతనను మట్టు పెట్టినానాడు మా గోకులంలో జనమంతా తాగే మంచి నీటిలో విషము జిమ్మె కాళియను అనగదొక్కినానాడు మనిషి జన్మనెత్తిన దేవుడవు నీవంటూ మా కోసమే వచ్చిన మహనీయుడు నీవంటూ సేవలెన్నో చేస్తూ నిన్ను ఏమని కొనియాడినారు గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు కన్నయ్య గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు ఆహా పల్లెవాడలో ఇల్లు ఇల్లు తిరిగి నీవు గోడల సాటుగా వచ్చి వెన్నె దొంగలించి తింటే యమునా నదిలోన భామలంత స్నానమాడుతుంటే బట్టలెతకబోయి నీవు గట్టు మీద నవ్వుతుంటే అమ్మమ్మో ఎంత అల్లరి కృష్ణుడు అంటూ యశోదమ్మ వద్దకొచ్చి ఒకటికి 10 చెబుతుంటే అమ్మ కొంగు చాటు నువ్వు తొంగి తొంగి చూస్తుంటే గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు కృష్ణయ్య రాధ ఏమన్నది కన్నాని రాధ ఏమన్నది అల్లరే చేసుకుంటూ పిల్లన బ్రోబూదుకుంటూ గోవులనే సాదుకుంటూ గోకులంలో తిరుగుతుంటే నీ చిటిక నేలు మీద పెద్ద శిఖరమునే ఎత్తి నీవు రాళ్ళవాన నుండి రేపల్లెను కాపాడుకుంటే గోకుల కృష్ణుడి వంటూ గోవర్ధన ధారి వంటూ అలంకార ప్రియుడి వంటూ నీ అందం పొగుడుకుంటూ మాకుల దైవాని వంటూ మాటలన్నీ చెప్పుకున్నారు యాదవులేమన్నారు రేపల్లె యాదవులేమన్నారు కిట్టయ్య యాదవ
కొలువైన నామాలు గల్లవాడ వజ్రాల కిరీటంపై నెమలికించమున్నవాడ గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు కన్నయ్య గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు మన్ను తిన్ననాడు నిన్ను చిన్ని కృష్ణుడన్నారు వెన్నె దొంగలించినప్పుడు కొంటె కృష్ణుడన్నారు లీలకొక్క పేరు పెట్టి గోలగోల చేసినారు గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు కృష్ణయ్య రాధ ఏమన్నది కన్నాని రాధ ఏమన్నది భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే మురళీ గానలోల దూరమేల దిగిరా కృష్ణ కడలై పొంగుతున్న ప్రేమ లీల కనరా కృష్ణ అందుకో సంబరాల స్వాగతాల మాలిక ఇదిగో నిన్ను చూసి వెలుగుతున్న ద్వారకా భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే మాయద మాటున దాగిన ఆశలు వెన్నెల దిందనుకో మా కన్నుల కందని మాయని చూపుతూ మెల్లగా దోచుకుపో గిరిని వేలిపైన నిలిపిన మా కన్నయ్య తులసి దళానికి ఏల తూగినవయ్యా కొండంత భారము ఘోరంత చూపిన లీలా కృష్ణయ్య మా చీరలు దోచిన అల్లరి ఆటలు మా పైన ఏ మాయా భజరే 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 భజ 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 భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే మాయవి కావని మాధవుడా నీను చేరిన ప్రాణమిది మా మాయని బాధని పిల్లన గ్రోవిన రాగము చేయమని ఎవరిని ఎవరితోటి ముడి పెడుతూ నీ ఆట చివరికి ప్రతి ఒక్కరిని నడిపెదవుగా నీ బాట తీరని వేదన తీయని లాలన అన్నీ నీవయ్యా నీ అందెల మొగ్గల సంవడి గుండెలో మోగించరావయ్యా భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే గిల్లా గుమ్మడి నెమలాటల సుందరి ఓ వెన్నెల జాబిలి వైనాల మామిడి కృష్ణయ్య నీ నవ్వులాల జడి కృష్ణయ్య నా గుండెల సవ్వడి కృష్ణయ్య నీ నవ్వులాల జడి కృష్ణయ్య నా గుండెల సవ్వడి గోవర్ధన గిరులవి గోవులది సందడి ఆటలతో మురారి ఆనందపు సవ్వడి కృష్ణయ్య కొంట పనుల ముద్దులు కృష్ణయ్య నీ ఎల్లరి ఇంపులు కృష్ణయ్య కొంట పనుల ముద్దులు కృష్ణయ్య నీ ఎల్లరి ఇంపులు రేపల్లెలో రేవుకి మాటు వేసే చాటుకి గోపికల
చేయడానికి వచ్చింది. ధర్మ సంస్థాపన ఎట్లా చేశారు అంటే భగవద్గీత ద్వారా చేశారు. కాబట్టి అందరం కూడా ఆ భగవంతునిగా భగవం నుండి ఉపయోగించినటువంటి శక్తి మనకు ఉపదేశించినది భగవద్గీత జ్ఞానం. ఈనాడు అందరిలో భక్తి కానీ భగవద్గీత జ్ఞానం రోజు రోజుకు కొంత సహకరించుకుంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఇంట్లో భగవద్గీతను చదివి ఆ దేవదేవుడైన శక్తి ఏదైతే ఉందో ధర్మ సంస్థాపన చేసినటువంటి ఏదైతే ఉందో ఆ భగవద్గీత ద్వారానే ఆ ధర్మ సంస్థాపన జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా ఆ ధర్మాన్ని ఆచరించాలంటే భగవద్గీత తెలిసి ఉండాలి. కాబట్టి అందరూ భగవద్గీతను చదవాలి. ఖచ్చితంగా భగవద్గీతను పెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను గ్రామస్తులందరినీ కోరుతున్నాను. ఇంకా మరొక విషయం ఏంటంటే ఈ పండుగను పురస్కరించుకొని శ్రీకృష్ణుడు ఆ మనము మన ఇంట్లో ఏదైనా శుభకార్యం చేయాలంటే ఆస్తిరోజనం చేయము. మన పెద్దలు ఏమన్నారంటే నవమి నష్టం అని చెప్తున్నారు. ఏ శుభకార్యం కూడా మనము అష్టరోజు నవమి రోజు చేస్తాం. కానీ ఆయన అష్టకార్యం మనం ఏదైతే శుభకార్యం చేస్తామో ఏదైతే ఆ రోజు ఆయన ఎంచుకొని దీనికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఏంటి అంటే మనకి పౌర్ణమి నుంచి అమావాస్య వరకు మనం చూసుకున్నట్లయితే అటు 7 రోజులకు మధ్యన 8వ రోజైన అస్తన్నాడు పౌర్ణమి. పాతేమిటంటే పౌర్ణమి వరకు పాతేమిటంటే పాతేమిటి అమావాస్య వరకు 15 రోజులు అయితే ఈ 15 రోజుల మధ్య రోజు అస్తం రోజు. ఈ అస్తం రోజుకు ముందు 7 రోజులు తర్వాత 7 రోజులు ఉన్నాయి. ప్రపంచంలో కూడా మనకి చూసుకున్నట్లయితే జ్ఞానము అజ్ఞానము అని 2 ఉన్నాయి. జ్ఞానానికి అజ్ఞానానికి ఎట్లయితే ఆయన ఏమని చెప్తున్నారంటే మొదటి 7 రోజులను జ్ఞానానికి తర్వాత 7 రోజులను అజ్ఞానానికి మనం చెప్పుకున్నట్లయితే ఈ జ్ఞానానికి అజ్ఞానానికి సంధిలాగా 8వ రోజు మధ్యలో ఆయన పెట్టారు. అంటే ఆయన అజ్ఞానాన్ని తెచ్చుకోవడానికి జ్ఞానానికైనా అజ్ఞానానికైనా నేనే కారణం, నేను సంఖ్యానికి వాడను. నీకు జ్ఞానం నీకు జ్ఞానం వైపు పంపిస్తాను, ధర్మ సంస్థానం వైపు పంపిస్తాను. నీకు జ్ఞానం నేను అజ్ఞానంలో నడిపిస్తాను. నేనే నన్ను కానీ నేను అజ్ఞానాలను మంచి చేయడం నేనే. ఎందుకంటే నీకు జ్ఞానం మీద శ్రద్ధ లేదు కాబట్టి. అది ఈ విషయం తెలియజేసే నిమిత్తం జ్ఞానానికైనా అజ్ఞానికైనా నేనే భర్తను. నీకు జ్ఞానం మీద శ్రద్ధ ఉంటే జ్ఞానం వైపు, అజ్ఞానం మీద శ్రద్ధ ఉంటే అజ్ఞానం వైపు పంపిస్తాను. నేను మధ్యవర్తి లాంటి వాడనని మధ్య రోజు అష్టం రోజు తెచ్చుకుని ఆయన పిల్లడం జరిగింది. ఈ అట్లాంటి రోజులు మనమాన్ని నష్టమని చెప్పేసి ఈ 2 రోజులలో ఎలాంటి పనులు చేయదని పనులు మారుకోవాలని ఈ 2 రోజులు పనులు మారుకొని ఆ దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి ధర్మం ఏంటో తెలుసుకొని మనం ఆ ధర్మ సంస్థాపనలో ఆ ధర్మంలో భాగస్వాములని ఆ ధర్మం నడవాలని అది మనకు అవరోధం రావాలంటే మనం ధర్మాన్ని మానుకొని ప్రశాంతంగా 2 రోజులు ఈ పండుగ చేసుకుంటే మన బుర్ర చెప్తుందని ఆనాడు గ్రహించినటువంటి ప్రజలు అసలు నష్టము నడని నష్టమైన 2 రోజులు మనకి ఏ కార్యం పెట్టుకోకుండా ఏర్పాటు చేశారు. కానీ ఈనాడు మనం అంతా కూడా మర్చిపోయి ఈ కృష్ణాష్టమి జరగకుండా మనం చూసుకుంటున్నాం. కానీ ఇంతకు నుంచి అయినా ప్రతి సంవత్సరం మన గ్రామంలో ఈ కృష్ణాష్టమిని గొప్పగా జరుపుకొని ఆయన మనకు ఏదైతే బోధించిందో గీతా జ్ఞానాన్ని ఆ జ్ఞానాన్ని నెమవేసుకొని అది మన కళలో పెడుతుంది. మనం ఇంకా జ్ఞానాన్ని బోధించుకున్నామని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి వచ్చే కృష్ణాష్టమానికి ఎంతో కొంత బోధించిన జ్ఞానాన్ని నాకు అలంకరించుకొని నా జన్మ సాధన చేసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకోవాలని దానికోసమే కృష్ణాష్టమి పండుగను ఏర్పాటు చేశారు.
కనులకి నీలి శ్యామ రూపుకి కృష్ణయ్య నీ మురళి పాటకి కృష్ణయ్య ఆశ రేపే మనసుకి కృష్ణయ్య నీ మురళి పాటకి కృష్ణయ్య ఆశ రేపే మనసుకి వీధులలో వెంబడి పరుగులతో సందడి గోపికలకు ఎదురలి రంగులతో తడబడి కృష్ణయ్య ఉట్లు కొట్టే అల్లరి కృష్ణయ్య నవ్వులతో చలిమిది 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 ఎదుకుల నందన రారా నిన్నెత్తి ముద్దులాడదరా 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 గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా ఎదుకుల నందన రారా హాయిగా స్నానము చేసి నువ్వు ఆటలాడుదురారా 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 పాలు పెరుగు తాగి నువ్వు పరుగున పోదురారా 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 ఎదుకుల నందన రారా నిన్నెత్తి ముద్దులాడదరా గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా గోపిక భామలతోనా నువ్వు అల్లరి చేయుట మాని 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 ఆ ద్వారక నగరములోన నిదురోదురారా కృష్ణ 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 ఎదుకుల నందన రారా నిన్నెత్తి ముద్దులాడదరా గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా
కృష్ణ రారా మురళీ చేత పట్టి ఓ మోహన కృష్ణ రారా ఆ యమునా తీరమునందు నువ్వు ఆటలాడగా 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 రారా ఎదుకుల నందన రారా నిన్నెత్తి ముద్దులాడదరా గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా కాలికి అందెలు కట్టి నీ మొలకు గజ్జలు చుట్టి 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 ఆ నెమలి పింఛము పెట్టి నువ్వు నాట్యమాడుతూ రారా 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 ఎదుకుల నందన రారా నిన్నెత్తి ముద్దులాడదరా గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా గోకుల కృష్ణ దేవుడు 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 వచ్చాడు భగవంతుడై నేలపై నేలపై అడుగేశాడు ఆనందుడై దేవుడు 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 వచ్చాడు భగవంతుడై నేలపై నేలపై అడుగేశాడు ఆనందుడై దశ దిశలు పరచియున్న నీ దిక్కుకు వచ్చాడు పరిమితులు లేని పరమే నీ వరమై వచ్చాడు ఆదరణతో ఆదరించే ఆదికర్తే వచ్చాడు ఆచార్య ప్రబోధానందుడై వచ్చాడు దేవుడు 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 వచ్చాడు భగవంతుడై నేలపై నేలపై అడుగేశాడు ఆనందుడై జ్ఞానానికి రాత
ఓం శ్రీ 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 ఆచార్య ప్రభురానంద యోగీశ్వర్లకు